వెల్కమ్ బ్యాక్ టు నామ్సరీ. ఈరోజు నేను బేబీ కార్న్ ఫ్రై చూపిస్తున్నాను. క్రిస్పీగా మనం ఇంట్లోనే ఇలాగ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ షేప్లో కట్ చేసుకున్నచ్చండి. నేను బేబీ కార్న్ని ఇలా కట్ చేసుకొని ఒక 50-60% మనం ఉడికించుకొని మనకి మన ఇంట్లో ఏ మసాలా ఉంటే ఆ మసాలా వేసుకోవచ్చు. మనకి ఇదే పర్ఫెక్ట్గా ఇదే వేసుకోవాలని లేదు. బేబీ కార్న్లోకి ఎటువంటి మసాలా వేసుకున్నా కూడా మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేనైతే ఇందులోకి కారం వేసుకున్నా, అలాగే ఒక స్పూను కార్న్ఫ్లోర్ వేసుకుంటాను, అలాగే ఒక స్పూన్ మైదా కూడా వేసుకుంటాను. తిరిగి అందులో కొత్తిమీర, కరివేపాకు, పెప్పరు, కావాలనుకుంటే గరం మసాలా అయినా వేసుకోవచ్చు. దానికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని పిండి పట్టేలాగా ఇప్పుడు కొద్దిగా ఇందులోకి మైదా కానీ కొద్దిగా వేసుకున్నచ్చు అండి. మీకు మైదా అక్కర్లేదనుకుంటే బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు. మనకి క్రిస్పీగా రావాలనుకుంటే బియ్యం పిండి వేసుకుంటే ఇంకా బాగా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని పిండి అంతా బాగా అప్లై అయ్యేంత వరకు కలిపేసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసేయడమే అంతే. ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలి. అన్నీ కలిపి వేస్తే ఏమవుతాయంటే అతుక్కుపోతాయి. ఇలా ఒక్కొక్కటి విడివిడిగా చేసుకొని మనము బేబీ కార్న్ని వేసుకోవాలి. చూడండి, ఇలాగా మనం రెండు వైపులా బాగా కాల్చుకుంటే రెడీ అయిపోయినాయి. చూడండి, ఇలాంటివి మనము సాస్ ఏదైనా ఉంటే టమోటా సాస్తో తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది, లేదా ఒట్టివే తిన్నా కూడా చాలా చాలా బాగుంటాయి. మిగిలినవన్నీ కూడా ఇలాగే మనం రోస్ట్ చేసేసుకోవడమే. ఈజీగా అయిపోతుందండి. హెల్తీగా మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి, బేబీ కార్న్ ఇలాగ నాకైతే ఈ రకంగా వచ్చినాయి. చాలా టేస్ట్గా ఉన్నాయి. చూడండి, క్రిస్పీగా. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.